రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించనున్న బ్లడ్ బ్యాంక్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఫిజియోథెరపీ సెంటర్, విమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ సేవలను కాకినాడ జిల్లా ప్రజలు సద్వినియోగించుకోవాలని పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ సెక్రటరీ బోడా ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించగా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, వ్యాపారవేత్త సిద్ధ హనుమంతరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పాల్గొని భవనంలో పలు విభాగాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రాజెక్ట్ చైర్మన్ వాకచర్ల సూర్యం అతిథులకు స్వాగతం పలికారు. ట్రస్ట్ సెక్రటరీ బోడా ఆనంద్ కుమార్ ప్రాజెక్ట్ వివరాలను సభకు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేతుల మీదుగా పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ వారి స్వంత నిధుల నుండి నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫిజియోథెరపీ సెంటర్కు 30 లక్షల రూపాయల విరాళం చెక్ను రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్కు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా భవన నిర్మాణంలో విశేషంగా కృషి చేసిన పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఎలక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు, కంతేటి కాశీ, టైటాన్ నగేష్, నగర ప్రముఖులు, రొటేరియన్లు, రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు ఎం విద్యాసాగర్, రోటరీ క్లబ్ అధ్యక్షులు గోపు కాశీ విశ్వనాథ్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్ కృష్ణప్రసాద్, స్ట్రక్చరల్ ఇంజనీర్ బాదం సుందర్రావు, రోటరీ సెంట్రల్ క్లబ్ సభ్యులు, ట్రస్ట్ ట్రస్టీలు పాల్గొన్నారు. Thank you all my fellow trustees and Rotarians, especially the donors who have donated with kind heart. I humbly convey my best wishes, congratulations, namaskaram, all folded hands. Thank you very much, Molda. Since 42 years I was in Rotary without a single meeting absent. This is very great privilege to me. This is a day which I cannot forget in my whole life, because this is a dream of Rotary Central. Every trust member and members completely cooperated each other. Because of only this trust building was constructed completely. Civil construction is almost 95% is completed. The rest of the projects which is going to be facilitated is their physiotherapy. At present, just our Chief Guest Chandrasekhar, our Padmashri Award Chandrasekhar, 30 lakhs he has given to our physiotherapy equipment. Thank you very much, sir. This is a good initiative that the instruments is going to be established there, and the first functioning will take place. And the other one is women empowerment, blood bank, skill development lab, and skill development seminar hall come Rotary Hall. These are all the facilitations we have provided in this trust building. It's very prestigious building in both the states of Andhra and Telangana, which is constructed by Rotary. It's a great privilege for all the Rotarians of our central members. Thank you very much. Next is my physiotherapy of the blood center. Blood center, we know that emergency cases, so anybody requires blood, and there is a need for good blood. And then definitely blood mobilization is not an easy task. At the same time, blood preservation is also not an easy task. Blood Medical Council of India rules ప్రకారం ఒక బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత ఇన్ని రోజులే ఉంచాలి, ఇన్ని రోజులు డిస్పోజ్ చేయాలి, వాడకపోతే డిస్కార్డ్ చేయాలి. ఆ స్టాటిస్టిక్స్ కూడా we need to submit to Medical Council of India. So running a blood center is not an easy thing, but Rotary లో because we are there in the society for the past so many years, society ఏదో చేయాలని ఉద్దేశంగా బ్లడ్ సెంటర్ పెడదామని డిసైడ్ చేసాము. మా ఆల్ పాస్ట్ ప్రెసిడెంట్స్, రోటేరియన్స్, ఎవ్రీబడి హెస్ కమ్ ఫార్వర్డ్. సో బ్లడ్ సెంటర్కి మన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ హాఫ్ ఫ్లోర్. Next is skill development. We know that nowadays there are no skills to the students. Students qualify but they are not fit for job immediately. They need some skills and training. Those skills, soft skills ఉన్నాయి, అలాగే income earning skills like vocational skills ఉన్నాయి, like electrician, technicians కి రియల్లీ మేము స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది సజెషన్ ఇస్తున్నారు. Nowadays technicians are short. టెక్నీషియన్స్ లేరు ఎక్కడ కూడా. ఈవెన్ మనం యాజ్ అన్ ఎంప్లాయర్ ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాము, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇద్దాము, నాట్ గెటింగ్ గుడ్ పర్సన్స్, ట్రైన్డ్ పర్సన్స్. ఇవన్నీ మాకు డైలీ మా రొటీన్ బిజినెస్ మీద చెప్తుంటారు, సార్ నాకు ఆఫీస్లో ఎవరు బిజినెస్లో ఎవరు వర్క్ లేదు సార్, మంచి వాళ్ళు అంటారు.